కృష్ణగిరి మండలం చిట్యాలలో చెలరేగిన వివాదంపై టీడీపీ నేత సాంబశివరెడ్డి స్పందించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కోటి సంతకాల సేకరణ అనే నేపథ్యంలో చిట్యాల గ్రామానికి వెళ్లి శ్రీదేవి చిచ్చు పెట్టాలని చూశారని అన్నారు. ఏదైనా కార్యక్రమం ఉన్నట్లు ఉంటే మండల హెడ్ క్వార్టర్స్ లో చేసుకోవాలని, అంతేకాని గ్రామాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రతి గ్రామం అభివృద్ధి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వైసీపీ నాయకులు మాత్రం నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొంచెమన్నా ఏదైనా తెలుసుకొని ఎవరో మేము తప్పు చేస్తున్నాము, మేము ఇటువంటి పనులు చేయకూడదని తెలుసుకొని ముందు రోజుల్లో అన్న జాగ్రత్త పడితే బాగుంటుంది. మరి అసలు హాస్పిటల్ గురించి విషయమే తెలియదు. విషయం తెలియని దాని గురించి ఎవరో వాళ్ళ నాయకులు చెప్తే సంతకాలు చేయకుండా కోర్టు సంతకాలు చేయకుండా రాష్ట్రం అంతా తీసుకోవాలి. సరే, నువ్వు కూడా రాష్ట్రం అంతా తీసుకోవాలా, నీకు కూడా ఒక బాధ్యత ఉంది కాబట్టి గత ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు పోవాలా, ఎక్కడో ఉన్న చోట కేవలం అదే చిట్యాల గ్రామానికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా అన్నీ ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. మామూలుగా ఏదైనా కార్యక్రమం చేయాలంటే మండల హెడ్ క్వార్టర్స్లోనే, లేదంటే ఒక పెద్ద గ్రామంలోనే చేసుకుంటారు. లేదా ఆ కార్యకర్తలు ఏదంటే వాళ్ళకే చెప్పి సంతకాలు చేస్తారని చెప్తారు. ఆ గ్రామంలో ఏమే పోయి అక్కడ పోయి చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు ఆ కార్యక్రమం. కాబట్టి ఏమంటే ఉద్దేశపూర్వకంగా పోయింది అనేది కొత్తబయలేదు, అందరికీ తెలిసింది, కావాలనే పోయిందని. మరి ఒక పక్క పోలీసులు చెప్తారు, అమ్మ మేము ఇట్లా ప్రధానమంత్రి ప్రోగ్రాంలో ఉన్నాము, మీకు సెక్యూరిటీ ఇవ్వలేదు కాబట్టి చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఎప్పుడు కూడా మాకు ఆ రకమైనటువంటి దౌర్జన్యాలు కూడా ఒకవేళ ఎవరైనా చేసినప్పుడు మేము ఖండిస్తాం. మేము వాళ్ళని కూడా ఎవరైనా తప్పు చేస్తే మా పార్టీ కార్యకర్తలు కూడా మా గౌరవ శాసనసభ్యులు భావిస్తూ ఉన్నాడు. ఏదైనా కూడా అన్యాయంగా చేసినా, అక్రమాలు చేసినా, ఎక్కడైనా కూడా నేను బాగా చూస్తూ ఉన్నా ఈ మధ్య ఎవరైనా కూడా ఎక్కడైనా అక్రమాలు చేస్తామంటే మా ఎమ్మెల్యే గారు సహించే సమస్య లేదు. మా ఎదురుగానే, మా కళ్ళ ఎదురుగా ఎవరైనా చిన్న చిన్న కార్యకర్తలు ఏదైనా ఒకటి నుండి ఎక్కడైనా అవినీతి అక్రమాలు పాల్పడుతున్నా తెలిస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు దండిస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మరి ఇటువంటి సందర్భంగా మంచి చేస్తా ఉన్నటువంటి మాకు బృందాలను మానుకో